భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ గారు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ రాబోయే ఎంటర్టైనర్కి మాస్ జాతర అనే టైటిల్ని లాక్ చేశారు మూవీ మేకర్స్. ఈ చిత్రం చురుకైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఈ సినిమాని ఆగస్టు 27న విడుదల కానున్నట్లుగా మేకర్స్ గతంలో ప్రకటించిన విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లుగా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలైతే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై చిత్ర బృందం త్వరలో ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ చిత్రంలో శ్రీలీల మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో రవితేజ గారు రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ సినిమాకి సంగీతాన్ని భీమ్ సిసోరిలియో ట్యూన్ చేశారు. నాగవంశీ మరియు సాయి సౌజన్య సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ రెండవ పాటను రిలీజ్ చేయడానికి సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. కొంతకాలం క్రితం ఈ సినిమా నుంచి వచ్చినటువంటి మొదటి పాట సెన్సేషన్ హిట్గా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చిత్ర ప్రమోషన్స్లో భాగంగా మాస్ జాతర నుంచి అతి త్వరలో రెండవ పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట సినిమాపై మంచి హైప్ని క్రియేట్ చేయడమే కాకుండా రవితేజ గారి మరియు శ్రీలీల ఎనర్జీ ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది ఈ సాంగ్లో మరొకసారి ప్రేక్షకులకు తెలియజేసేలా ఈ పాటను మేకర్స్ డిజైన్ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి అతి త్వరలో రిలీజ్ కాబోయే మాస్ జాతర నుంచి రాబోయే రెండవ పాట ఎలా ఉంటుంది, ఈ సినిమా రవితేజ గారికి ఎలాంటి సక్సెస్ని ఇస్తుంది అన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.